హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ మోదరి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూడాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఉంటుంది, సో జాయిన్ అవ్వండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి. 1 నెంబర్ని గివ్ అవే విన్నర్గా సెలెక్ట్ చేస్తాం. సో వ్యాక్సిన్ చేయించుకుంటే పెయిన్ వస్తుంది, సో పెయిన్ తట్టుకోలేకపోతున్నాం, పెయిన్ ఎందుకు తీస్తున్నాం, పెయిన్ ఫీలింగ్ ఎక్కువ వస్తుంది అనుకున్న వాళ్ళు వ్యాక్స్ పౌడర్ అనేది యూజ్ చేస్తున్నారు. సో కొంతమందికి అది యూజ్ చేయడం అనేది కూడా కరెక్ట్గా రావట్లేదండి. మేము యూజ్ చేస్తున్నాము, మాకు వర్కింగ్ అనేది తెలియట్లేదు అంటున్నారు. సో అలా కాకుండా ఇంకా ఈజీగా ఇంకా ఫాస్ట్గా హెయిర్ రిమూవింగ్ చేయించుకోవాలి, మీకు మీరుగా సెల్ఫ్గా చేసుకోవాలి. సో మాకు హెయిర్ అనేది ఫాస్ట్గా రిమూవ్ అవ్వాలి అనుకున్నట్టయితే సో ఇది వచ్చి హెయిర్ స్ప్రే. ఓకే, హెయిర్ స్ప్రే అంటే హెయిర్ కొట్టకండి, అంటే చాలామంది పఫ్స్ కోసం అది కొడతారు కదా, సో అదైతే కాదు, మమ్మీ తెగనవుతుంది. ఇది హెయిర్ రిమూవింగ్ స్ప్రే మాట. యాక్చువల్లీ మనకి హెయిర్ అనేది హ్యాండ్స్ మీద కానీ లెగ్స్ మీద కానీ సో హెయిర్ రిమూవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే సో ఇది స్ప్రే చేస్తే హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది. నేను ఇప్పుడు మీకు ఎలా చేయాలనేది చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి ఫేస్ మీద చేసుకోవచ్చా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. చేసుకోవాలి అనుకున్నట్టయితే మీకు బ్యాక్ ఇయర్ ఉంటుంది కదా, సో బ్యాక్ ఇయర్ వెనక ఒకసారి చెక్ చేయండి. అలానే హెయిర్ మీద కొట్టొద్దు, జస్ట్ బ్యాక్ ఇయర్ కానీ లేకపోతే ఈ చిన్ని కింద ప్లేస్ కానీ ఒకసారి చెక్ చేయండి. సో మీకు చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉండి రిమూవ్ చేశాక మీకు ఏమీ ఇచ్చింగ్ కానీ లేకపోతే చిన్న చిన్న ర్యాష్ కింద కానీ రాకుండా ఉంటే సో మీరు ఫేస్ మీద కూడా యూజ్ చేయొచ్చు, సో నో ప్రాబ్లం. కానీ ఫేస్ మీద యూజ్ చేసేటప్పుడు ఐబ్రో ప్లేస్ అనేది చాలా జాగ్రత్తగా చూసి మీరు స్ప్రే చేయండి. సో మీకు ఈ ఫోర్ హెడ్ ప్లేస్ మనకి హెయిర్ ఉన్న ప్లేస్ అండ్ ఐబ్రో ప్లేస్ మీకు ఇది ఉంటుంది కదా, వ్యాజిలిన్. సో వ్యాజిలిన్ అనేది అప్లై చేసుకున్నా సో మీరు స్ప్రే చేసి అది కొంచెం లిటిల్ బిట్ వెళ్ళినా సరే మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. ఓకేనా, అలా ట్రై చేయండి. వ్యాజిలిన్ చక్కగా రాసేసి ట్రై చేసుకోవచ్చు. సో అప్పర్ లిప్ ప్లేస్ అయితే నో ప్రాబ్లం, అప్పర్ లిప్ కానీ చిన్ కానీ మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఇది ఓన్లీ హ్యాండ్స్కి లెగ్స్కే కాదు, సో ప్రైవేట్ పార్ట్స్కి కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మెయిన్ బ్రాండెడ్ ప్రోడక్ట్ అండి. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేను చెక్ చేసి తెప్పించింది. ఎందుకంటే ఇందులో కొన్ని డూప్లికేట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కంపెనీ ఇదని కాదు, సో వేరేవి డూప్లికేట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అది మనం స్ప్రే చేయడం వల్ల ఏంటంటే కొన్ని స్ప్రేయింగ్ అనేది వర్క్ చేయట్లేదు, కొన్ని స్ప్రే చేసాక ర్యాషెస్ వచ్చే ఛాన్స్ ర్యాషెస్ వచ్చినాయి కూడా. సో అందుకని నేను చెక్ చేసి మెయిన్ మంచి బ్రాండ్ అనేది నేను తెప్పించాను. యాక్చువల్లీ నా పార్లర్లో నాకు ప్రొడక్ట్స్ అనేది చాలా సేలింగ్ ఉంటుంది, సో అందువల్ల నేను మెయిన్ బ్రాండ్స్ అనేది చెక్ చేసి మంచి బ్రాండ్స్ మాత్రమే నేను తెప్పించుకుంటాను అనమాట. సో అవే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నాకు ఇప్పటి వరకు కంప్లైంట్స్ ఏం లేదండి, సో కంప్లైంట్స్ ఉండకూడదని నేను మెయిన్ చెక్ చేసుకుంటాను. సో మీరు కూడా ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. దీని కాస్ట్ వచ్చి 499 రూపీస్. ఓకేనా, ఆఫీస్ గ్లోయింగ్ గర్ల్స్ కానీ లేదా కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ సో వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్కి అది రిమూవ్ చేసుకోవడానికి టైమింగ్ ఉండదు కాబట్టి సో ఇది యూజ్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో మీకు ఇప్పుడు నేను హ్యాండ్ మేడ్ చేసి చూపిస్తా. సో ఇలా స్మోయింగ్ వస్తుంది అన్నమాట. దీన్ని ఒక 2 మినిట్స్ అలా ఉంచేయండి, మీరేమీ రఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ లేదా ఒక 5 మినిట్స్ ఉంచేయండి. నెక్స్ట్ వచ్చి ఇలాంటివి కొన్ని చెప్పాను కదా డూప్లికేట్స్ కంపెనీస్ అనేది వెరీ బ్యాడ్ స్మెల్ వస్తుందండి, చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. బట్ ఇది అలా రాదు, జస్ట్ లిటిల్ బిట్ వస్తుంది. యాక్చువల్లీ మనకి హెయిర్ రిమూవింగ్ పౌడర్ అనేది కూడా వస్తుంది. సో ఇది కూడా ఏంటంటే చాలా లిటిల్ బిట్ మాట, మీరు దీన్ని ఇలా తీసుకెళ్ళి ముక్కులో పెట్టుకుంటే కానీ రాదు. ఓకేనా, సో మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఏముండదు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి చెప్పాను కదా స్మోయింగ్ అనేది ఇలా ఉంచేసిన తర్వాత ఒక 3 మినిట్స్ లేదా ఒక 5 మినిట్స్ హెయిర్ ఎక్కువ గ్రోత్ ఉంటే సో 5 మినిట్స్ ఉంచండి, లిటిల్ బిట్ గ్రోత్ ఉంటే ఒక 3 మినిట్స్ ఉంచండి. సో 3 మినిట్స్ తర్వాత రిమూవ్ చేసేయచ్చు. అండ్ రిమూవ్ చేసిన తర్వాత
కోకోనట్ ఆయిల్ అప్లై చేసేయండి. ఓకేనా. వ్యాజిలిన్ ఉంటే వ్యాజిలిన్, లేదా బాడీ లోషన్ ఉంటే బాడీ లోషన్, లేదా కోకోనట్ ఆయిల్ అయినా సరే అప్లై చేసేయండి. హ్యాండ్స్కి కానీ లెగ్స్కి కానీ చక్కగా నీట్గా కొంచెం ఒక 2-3 డ్రాప్స్ వేసి చక్కగా మసాజ్ చేసేసి అప్లై చేసేసి అలా ఉంచండి. రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు, అలా ఉంచండి. అలా ఉంచడం వల్ల సో మనకి హెయిర్ రిమూవింగ్ అయిన ప్లేస్ నుంచి హెయిర్ అనేది సో మనకి మళ్ళీ రీగ్రోత్ కొన్ని క్లోజ్ అయిపోతాయి, కొన్ని రీగ్రోత్ అయ్యే ఛాన్స్ ఉన్నా సో స్టిఫీనెస్ కాకుండా స్ట్రాంగ్ హెయిర్ కాకుండా లిటిల్ హెయిర్ పల్చగా లిటిల్ హెయిర్ అనేది వస్తుంది, కొన్ని అయితే క్లోజ్ అయిపోతాయి. ఓకేనా. సో అలా చేయండి. సో రిమూవ్ చేసిన తర్వాత చాలామంది చేసేది ఏంటంటే అలా వదిలేస్తారు. అలా కాదు, చక్కగా సోప్తో కానీ ఫేస్ వాష్తో కానీ నీట్గా వాష్ చేసేసి వ్యాజిలిన్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ లేదా బాడీ లోషన్ కానీ, బాడీ లోషన్ ఉంటే ఎక్సలెంట్ అండి, చక్కగా అప్లై చేసేసి అలా వదిలేయండి. ఓకేనా. సో వదిలేస్తే మీకు హెయిర్ అనేది హ్యాండ్స్ అనేది మంచిగా ఉంటుంది అండ్ గ్రోతీనెస్ కూడా తగ్గుతుంది అండ్ మంచి షైనీగా కనిపిస్తాయి. మనం హెయిర్ ఉన్నప్పుడు హ్యాండ్స్ అనేది చాలా బ్లాకిష్గా కనిపిస్తాయి అన్నమాట. సో మన హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత మంచిగా వైట్నింగ్గా కనిపిస్తాయి అండ్ మంచి గ్లోయింగ్నెస్గా కూడా ఉంటాయి. సో మన మెహందీ పెట్టినా, చాలామంది మెహందీ పెట్టించుకున్నప్పుడు హెయిర్ గ్రోత్ అనేది ఉంచేస్తారు, కానీ మెహందీ అయిపోయిన తర్వాత చూస్తే చాలా అనీజీగా ఉంటుంది. సో అలా కాకుండా మ్యారేజెస్ కానీ పెళ్లి కూతుళ్ళు కానీ సో ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ చక్కగా మీరు ఈజీగా ఇంట్లోనే చేసేయచ్చు. ఓకే. చూసారా మీకు చూసారా హెయిర్ అనేది ఎలా రిమూవ్ అయిపోయిందో. తనది మా పాప హ్యాండ్, సో చిన్న హ్యాండ్ కదా, చిన్న హెయిర్ ఉంటుంది. ఎందుకు మమ్మీ వచ్చేసింది. మొత్తం సెకండ్ క్లియర్గా కనబడట్లా, మొత్తం హెయిర్ అంతా వచ్చేస్తుంది. సో తన హ్యాండ్ అనేది మీకు చూపిస్తా. ఓకే. చేసిన దగ్గర క్లీన్గా బ్రైట్గా కనిపిస్తుంది కదా ఆ సరౌండింగ్ అనేది. సో తనకి హెయిర్ గ్రోత్ చాలా తక్కువ. సో అదిగోండి ప్లేస్. ఓకే. ఇది హెయిర్ రిమూవ్ చేసిన టిష్యూ. హెయిర్ అనేది మీకు కనిపిస్తుంది కదా. సో హెయిర్ అనేది అలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. కావాలనుకున్న వాళ్ళు వీడియో కింద ఆర్డర్ నెంబర్ ఉంటుంది, సో ఆర్డర్ చేయండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే, సిఓడి ఆప్షన్ అనేది ఉండదు. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఎంత హెవీ హెయిర్ ఉన్నా సరే, ఎంత గ్రోతీనెస్ ఉన్నా చక్కగా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.